కాకినాడ జిల్లా తునిలో అల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువ సామాజికవేత్త అల్లి ఆనంద్ జోషి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి వితంతువులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అంబేద్కర్ ఇండియన్ మిషన్ రాష్ట్ర కార్యదర్శి కొల్లబత్తుల దిలీప్ కుమార్ మాట్లాడుతూ అల్లి ఫౌండేషన్ సేవలను ప్రశంసించారు. అల్లి జోషి సమాజానికి చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, చర్చి విశ్వాసులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. లైన్గా చెప్పండి. ఆ లైన్ మీకు 2 గంటలు సుఖాలు ఉన్నాయండి. మీ ఊరికి ఇక్కడ కాలనీ నుంచి ఒక 10 మంది ఉన్నారు. తీసుకెళ్ళి మీరు చేసుకొని వస్తారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు 14వ తారీఖున రామకృష్ణ కాలనీలో మెస్సియా మెసెంజర్స్ చర్చ్ దగ్గర హైమా నేత్రాలయం వారి సహకారంతో ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి హైమా నేత్రాలయం వారు ఈ క్యాంప్ పెట్టాలని వారిని సంప్రదించినప్పుడు, సోదరులు ప్రవీణ్ గారి ద్వారా వారిని సంప్రదించినప్పుడు వారు ఎంతో సానుకూలంగా స్పందించి వెంటనే మరి ఈరోజు రావటం, మెడిసిన్ కూడా ఉచితంగా ఇవ్వటం, మరి మా చర్చిలో వారు అలాగే రామకృష్ణ కాలనీలో ఉన్న మరిన్ని చాలామంది పేద ప్రజలు కూడా ఈరోజు రావటం, మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు పెద్దలు మరి ఎయిమ్ సంస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న దిలీప్ అన్ని కూడా మా మధ్యకి రావడం చాలా సంతోషదాయకం. మరి ఈ అవకాశాన్ని కల్పించిన హైమా నేత్రాలయం వారికి, మరి దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్న దిలీప్ అన్నికి, అలాగే మా సంఘ సభ్యులకి, విక్టర్ సూర్య గారికి, భావనన్నికి, మరి ఈ బృందం వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ జేపీ, ప్రైజ్ లార్డ్. ఈరోజు చాలా శుభదినం. మొదటగా తమ్ముడు జోషి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం మీ అందరి ద్వారా. ఈరోజు చాలా మంచి రోజు కింద మనం అనుకోవాలి, భావించాలి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ క్రితం ఇక్కడికి వచ్చి మెస్సియా మెసెంజర్స్ అనే ఒక చర్చిని స్థాపించి దైవజనులు అల్లి ఆనంద్ కుమార్, ఆయన కుమారుడు మరి మన జోషి గారు ఈరోజు పుట్టినరోజు. ఆయన ఆ సందర్భంగా ఈరోజు మన హైమా నేత్రాలయం ద్వారా మరి పేదలందరికీ కూడా ఉచితంగా, మరి ఎటువంటి రూపాయి తీసుకోకుండా ఉచితంగా మరి ఆయన వైద్యం చేస్తున్నాడు. ఇటువంటి సేవలు మరెన్నో చేయాలని ఆశపడుతున్నాం. అలాగే భవిష్యత్తులో మరి జోషి గారు అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు, అలాగే క్రిస్టియన్ సంస్థల ద్వారా, మరి అలాగే మరి దళిత సమాజానికి, కులమతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలకు కూడా ఆయన సేవలు చేయాలని ఆశపడుతూ, ఇటువంటి పుట్టినరోజులు మరి ఎన్నో చేసుకోవాలని ఆశపడుతూ, మరి ఆయనకి కంగ్రాచులేషన్ చెబుతూ, మరి దేవుడు ఆయన చక్కగా దీవించాలా, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై భీమ్ అండ్ ప్రైజ్ లార్డ్.